హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఇరాన్, ఇజ్రాయిల్ అలాగే అమెరికా ఈ మూడింటి మధ్య వరల్డ్ వార్ 3 జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ వార్ వల్ల మనకి భారత్పై ఘోరంగా అసలు ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఎఫెక్ట్ వల్ల కర్ణాటక గవర్నమెంట్ బెంగళూరులో అయితే కమర్షియల్ గ్యాసెస్ని నిలిపివేయడం జరిగింది. దీని సరఫరా నిలిపివేయడం వల్ల బెంగళూరులో ఉన్న రెస్టారెంట్స్, హోటల్స్ అయితే బంద్ ప్రకటించడం జరిగింది. వాళ్ళైతే మొత్తానికి రెస్టారెంట్స్ దాదాపు 3000 రెస్టారెంట్స్ వరకు కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. ఎందుకు అంటే కర్ణాటక గవర్నమెంట్ కమర్షియల్ గ్యాసెస్ అనేది క్లోజ్ చేయడం వల్ల, ఈ కమర్షియల్ గ్యాసెస్ లేకపోవడం వల్ల రెస్టారెంట్స్ అలాగే హోటల్స్ అయితే నడపడం చాలా కష్టం. సో దీనివల్ల మనకి గ్యాస్ లేనిది మనకి ఫుడ్ అనేది ఉండదు. సో దీనివల్ల రెస్టారెంట్స్ క్లోజ్ చేసినట్లయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్ణాటక గవర్నమెంట్ మనకి ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ యుద్ధం వల్ల ఇరాన్ అయితే ఒక క్రూడ్ ఆయిల్స్ మీద, ఈ ఆయిల్స్ మీద సరఫరా అయ్యే ప్రదేశాల్లో మనకి మొత్తానికి భారీగా ఇది చేయడం వల్ల, కట్టడి చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ భారత్పై పెద్దగానే ఎఫెక్ట్ పడింది. దీనివల్ల క్రూడ్ ఆయిల్స్ మీద అలాగే మనకి ఎల్పిజి మీద కూడా భారీగా ఎఫెక్ట్ పడడం వల్ల కర్ణాటక గవర్నమెంట్ అయితే ఆలోచించి ఈ ఎల్పిజి గ్యాస్ మనకి ఇంట్లో సరఫరా లేకపోతే కష్టం అవుతుంది కాబట్టి కుటుంబ పరిస్థితుల్లో, అందుకే కమర్షియల్ గ్యాసెస్ని అంతగా సరఫరా చేయకుండా కేవలం ఈ గృహాల్లో ఏదైతే యూజ్ చేస్తారో ఆ గ్యాసెస్ని మాత్రమే సప్లై చేయాలని, అది కూడా కేవలం ఎందుకంటే ఈ గ్యాసెస్ని సప్లై చేయకూడదు అని అయితే ఆపింది కాబట్టి చాలామంది ఎక్కువగానే బుక్ చేసుకొని ఉంచుకుందాం అనుకుంటున్నారు. కానీ అది కూడా కాకుండా కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది. కేవలం 25 డేస్ తర్వాతనే మనం ఇంకో బుకింగ్ అనేది చేసుకోవడం అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడే 2-3 బుక్ చేసుకొని ఉంచేసుకుందాంలే అనే థాట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇది. ఎందుకంటే అలా బుక్ చేసుకోవడానికి ఛాన్స్ లేకుండా చేసింది. కేవలం 25 రోజుల తర్వాతే, అది కూడా ఒక్క బుకింగ్ మాత్రమే గ్యాస్ అవుతుంది, అది కూడా గృహాల్లో యూజ్ చేసేది. ఇప్పుడు మనం కమర్షియల్ గ్యాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్తిగా దీని సరఫరాని నిలిపివేయడం జరిగింది. మరి దీని ఇంపాక్ట్ ఎంతవరకు పడిందో మనం చూసుకున్నట్లయితే వీటి వల్ల హోటల్స్, రెస్టారెంట్స్ కమర్షియల్ గ్యాస్ వల్లే మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అలాంటి కమర్షియల్ గ్యాసెస్ని మనకి సరఫరా నిలిపివేస్తున్నప్పుడు రెస్టారెంట్స్ అయితే ఎలా ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది? సో దీనివల్ల అయితే రెస్టారెంట్స్ దాదాపు 3000 రెస్టారెంట్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ క్లోజ్నెస్ వల్ల ఈ రెస్టారెంట్స్ ఏదైతే క్లోజ్ అయ్యాయో దీని ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ మీద, అలాగే ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, అలాగే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ కుకింగ్ చేసుకోలేక ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళ మీద భారీగా వీళ్ళ మీద ఇంపాక్ట్ పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ దాదాపు వాళ్ళు వండుకోలేరు, హాస్టల్ ఫుడ్ తినలేక, ప్లస్ ఐటీ ఎంప్లాయీస్కి టైం లేక వాళ్ళు రెస్టారెంట్స్కి వెళ్ళి తెప్పించుకోవడం కానీ, ఆర్డర్ చేసుకోవడం కానీ, వెళ్ళి తినడం కానీ చేస్తుంటారు. ప్లస్ అలాగే ఏజ్డ్ పర్సన్స్ కూడా వాళ్ళు కుకింగ్ చేసుకోలేక ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు రెస్టారెంట్స్ ఏకంగా క్లోజ్ చేస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఘోరమని చెప్పుకోవాలి. ఈ యుద్ధం వల్ల దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక భారత్ మీద పెద్ద ఎఫెక్టే పడిందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్ణాటక గవర్నమెంట్ ఈ కమర్షియల్ గ్యాసెస్ సరఫరా అనేది నిలిపివేయడం జరిగింది కాబట్టి దీనివల్ల ఇంపాక్ట్ అనేది రెస్టారెంట్స్ మీద, హోటల్స్ మీద పడి రెస్టారెంట్స్ దాదాపు మూతపడినట్లయింది. మరి ఇదే యాక్షన్ అనేది మన భారత్లో అదర్ రాష్ట్రాలు కూడా తీసుకుంటే మరి మన పరిస్థితి ఏంటి అనేది అయితే చాలా మంది ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ కానీ, ఎల్పిజి కానీ దాదాపు మనకి చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో దీని ప్రభావం ఇంకా ఉందా అంటే దీనివల్ల మనకి రోజు రోజుకి ఒక్కొక్క ఇంపాక్ట్ మనకి తెలుస్తూనే ఉంది. మరి రానున్న మరికొద్ది రోజుల్లో కూడా దీని ఇంపాక్ట్ అనేది ఇంకెంత పెరుగుతుంది? ఈ ఎల్పిజి ఇది మనకి కూడా చూసుకున్నట్లయితే కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న యాక్షనే మన రాష్ట్రాల్లో కూడా తీసుకుంటారా మన గవర్నమెంట్ కూడా, లేకపోతే ఏంటి? క్రూడ్ ఆయిల్ పరిస్థితి కూడా ఏంది? దాదాపు మనకి చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది క్రూడ్ ఆయిల్ దొరకట్లేదు, ముందే తీసుకొని ఉంచుకోండి, అలాగే దీని ప్రైజెస్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అయితే చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ ఎల్పిజి కానీ, అలాగే క్రూడ్ ఆయిల్ మీద కానీ ఎంత ఇంపాక్ట్ పడుతుంది, దీని ప్రైజెస్ పెరిగే అవకాశం ఉందా ఏంటి అనేది అయితే మనం ఇంకా చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.